తండ్రి ప్రేమ కోసం భీష్ముడు చేసిన త్యాగం. హస్తినాపురాన్ని భరత వంశానికి చెందిన శంతన మహారాజు పాలించేవాడు. ఒకరోజు గంగానది తీరంలో అతనికి అపూర్వ సౌందర్యంతో ఉన్న ఒక యువతి కనిపించింది. ఆమె గంగాదేవి. శంతనుడు ఆమెను వివాహం చేసుకోవాలని కోరాడు. కానీ గంగాదేవి ఒక షరతు పెట్టింది. నేను ఏమీ చేసినా నన్ను ప్రశ్నించకూడదు, ప్రశ్నిస్తే వెంటనే మిమ్మల్ని విడిచిపోతాను అని చెప్పింది. శంతనుడు అంగీకరించి ఆమెను వివాహం చేసుకున్నాడు. కొంతకాలం తర్వాత పుట్టిన ప్రతి శిశువును గంగానదిలో కలిపేసింది. ఇలా 7 కుమారులను కూడా నదిలో కలిపేసింది. 8వ శిశువును కూడా నదిలో పారేయబోతుండగా శంతనుడు ఆగలేక, ఆగు, ఎందుకీ పని అని ప్రశ్నించాడు. అలా షరతు భంగమైంది. అప్పుడు గంగాదేవి ఆ శిశువును తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. చాలా సంవత్సరాల తర్వాత గంగాదేవి ఆ బాలుడిని తిరిగి శంతనుడికి అప్పగించింది. ఆ బాలుడు దేవవ్రతుడు. శంతనుడు అతనిని హస్తినాపురానికి తీసుకెళ్లి యువరాజుగా ప్రకటించాడు. కొన్ని సంవత్సరాల తర్వాత శంతనుడు సత్యవతి అనే యువతిని ప్రేమించాడు. కానీ ఆమె తండ్రి ఒక షరతు పెట్టాడు. సత్యవతికి పుట్టే పిల్లలే హస్తినాపురానికి రాజులు కావాలి అని చెప్పాడు. ఇది విని శంతనుడు తీవ్రంగా బాధపడ్డాడు. తండ్రి బాధను గమనించిన దేవవ్రతుడు ఒక గొప్ప ప్రతిజ్ఞ చేశాడు. నేను రాజ్యంపై నా హక్కును వదులుకుంటున్నాను, జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటాను అని దేవవ్రతుడు ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రతిజ్ఞను చూసి దేవతలు భీష్మ భీష్మ అని నినదించారు. ఆ రోజు నుంచి దేవవ్రతుడు భీష్ముడిగా ప్రసిద్ధి పొందాడు. అతని త్యాగం వల్ల శంతనుడు సత్యవతిని వివాహం చేసుకున్నాడు. వారికి చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు పుట్టారు. వారి వంశం ద్వారా కురువంశం కొనసాగింది. తండ్రి సుఖం కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన మహనీయుడు ఆయనే భీష్మ పితామహుడు. మరిన్ని విషయాలు కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.